హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గుడి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. ఇదైతే అమ్మ వాళ్ళ మొక్కండి, అంటే అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అమ్మ కూడా వచ్చేసింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కందికట్టుకూరు ఎల్లమ్మ అండి. అంటే చాలా మంది మొక్కుకుంటారు, ఎక్కడెక్కడ నుండో వస్తారు జనాలు. ఇక్కడ పుట్ట పైన ఒక హ్యాండ్ కనిపిస్తుంది చూడండి, అంటే చూపుడు వేలు పైనకి తీసినట్టుగా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఒక చిన్న పాప తన దగ్గరే ఉంచేసుకుందంట, అంటే ఆవహించుకుందంట, అంటే అమ్మవారిలో కలిపేసుకుందన్నమాట. ఆ కుటుంబం కూడా ఆ ఊరు వాళ్ళే అన్నమాట. అంటే ఈ గుడికి మొదటగా అంటే ప్రతి సంవత్సరం అంటే ట్రాక్టర్ బండి పైన గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందులో ఫస్ట్ కుటుంబం ఆ ఇంటి వాళ్ళే అంట. ఆ ఇంటి వాళ్ళు మొదట తిరిగితేనే నెక్స్ట్ ఇంకా వేరే అంటే మొక్కుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తన తర్వాతే, అంటే ఆ కుటుంబం తర్వాతే తిరగాలంట. అలా ఎలా తీసుకుంది అని అనుకుంటున్నారా? అంటే గుడి దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటాం కదా, అంటే చాలా భక్తి ఉందా లేకపోతే ఎందువల్ల అనేది తెలియదు. అక్కడికి పాప ఉరికి అంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి అస్సలు కనబడకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు వెతుకుతూ ఉంటే వాళ్ళకి తెలియడం కోసం అయితే ఆ పాప చేతి పుట్ట పైలుండి అంటే బయటకు కనబడేలా ఒక హ్యాండ్ మాత్రం పైనకు చూపించేలా పెట్టేసిందంట. అంటే ఇదంతా నిజమా అని అంటే నిజమేనండి. కొన్ని ఉంటాయి ఇవన్నీ, అంటే ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క హిస్టరీ ఉంటుంది. అది తెలుసుకోవడం అనేది మెయిన్ అండి. ఏంటి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకుంటారేమో, నిజమేనండి. ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. ఆ పాప ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకున్నది అని అంటే ఒక 6 నుండి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పాపని ఆహ్వానించుకుందనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతమంది భక్తులు కనిపిస్తున్నారో. చూసారు కదా, అంటే ప్రతి సంవత్సరం 6వ నెలల పండగ జరుగుతుంది. ఆ పండగప్పుడు ఈ కుటుంబం వాళ్ళు, అంటే అక్కడ హ్యాండ్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ కుటుంబం వాళ్ళు మొదటగా వాళ్ళు రావాలి, వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా. ఇక్కడ చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీకు. ఏంటి అంటే జనాలు చాలా వరకే బోనాలు తీసుకొని వెళ్తున్నారు. అంటే మొక్కుకున్న తీరండి, మొక్కుకున్న ప్రకారం అంటే కోడిని, మేకని, గుర్రని, లేదు అంటే పట్నం వేసేసి అక్కడే తినేసి, అంటే మనం తీసుకెళ్ళిన మేకని, గుర్రని అక్కడే కట్ చేసుకొని వంట చేసుకొని అమ్మవారికి బోనం తీసేసి తినేసి వస్తారు. ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళైతే వెళ్తారు. అలాగే అమ్మ వాళ్ళతో పాటు మేనత్తం వాళ్ళు కూడా వెళ్ళారు. అలాగే మా పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళారండి. ఇక్కడ 2 కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, వీటిని కట్ చేసుకొని ఇంకా తినేసేసే వచ్చేసారు. ఇక మేమైతే వెళ్ళలేదండి. అంటే ఎందుకని డౌట్ వస్తుందా అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా, అందుకోసమే భయమేసిందండి. అంటే మేము ప్రతిసారి వెళ్ళేవాళ్ళం, అంటే మా చిన్నతనంలో మ్యారేజ్ కాకముందు ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ చాలా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. పక్కనే వాగు కూడా ఉంటుంది, అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే వాగు దగ్గరే ఉంది కదా, వాటర్ రావా గుడి దగ్గరికి అనుకుంటారు. అస్సలు రావండి, గుడి దగ్గరే ఉంటుంది. కాకపోతే వాటర్ మాత్రం దగ్గర దాకా రావు. అందుకోసం అనేసి గుడి వేరే దగ్గర పెడతామంటే అమ్మవారు అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అలాగే చుట్టూ తాడి చెట్లు, అంటే ఆ చెట్లకి కళ్ళు ఫుల్గా పోతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు చెట్ల నుండి తీసుకోరు. అదండి అమ్మవారిది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందేమో, ఇక్కడ చేతి కనిపిస్తుంది కదా, ఒక హ్యాండ్ అలాగే ఫింగర్ కూడా కనిపిస్తుంది కదా. ఇదండి ఆ కుటుంబం వాళ్ళు చాలా బాధపడి ఉంటారు కదా. ఇదంతా చాలా రోజుల క్రితం జరిగిందనమాట. అప్పటి నుండి అమ్మవారికి పూజలు, బోనాలు, పట్నాలు అలాగే ఈ విధంగా అయితే అమ్మవారిని పూజించుకుంటారు. అంటే అక్కడికి వచ్చే భక్తులు, అంటే మొక్కుకున్న వాళ్ళు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా అయితే పూజలు చేసుకుంటారు. ఇదండి అమ్మవారి హిస్టరీ. అయితే ఈ అమ్మవారైతే చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటారా, అమ్మకి చిన్నతనంలో అంటే మ్యారేజ్ కాకముందు తన కళ్ళు పోయాయి. అంటే చిన్నతనంలో ఉన్నాయి పుట్టినప్పుడు, కాకపోతే తర్వాత కళ్ళు పోయాయి. తర్వాత అమ్మకి ముందుగా వేరే పేరు ఉండేది. తర్వాత అమ్మవారు పేరు పెట్టుకున్న తర్వాత కళ్ళు కనబడ్డాయంట. తర్వాత అమ్మవారి పైన అంటే ఇంకేం పవర్ఫుల్ జరిగాయి అని అంటే మాత్రం మా చెల్లి విషయంలో చెప్పేస్తాను. ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు పవర్ఫుల్ అంటున్నారు, ఇక్కడ చూస్తే ఏం లేదు కదా, అసలు ఏం పవర్ఫుల్ ఏమో మీరు వట్టిగా నమ్మేస్తున్నారు అనేసి అన్నది. అలా అనగానే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళగానే గడపలో ఉన్నాయి, అంటే ఆ గడువు కూడా లోపల పెట్టకముందే కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పటిదాకా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉండేది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా కళ్ళు తిరిగి పడిపోయింది. గడప అడుగు పెడుతుందో లేదో అప్పుడే అలా జరిగింది. ఇంకా అప్పుడే అనిపించేసింది, నిజమే అసలు అమ్మవారిలో ఏదో ఉంది శక్తి అని అనుకున్నది. అప్పటి నుండి మేము చాలా నమ్ముకున్నాం. అంటే అమ్మ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుందా, ఉండదు కదా, ఏమో చెప్పలేం. ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో కూడా మన చేతిలో ఉండదు కదా. ఇక్కడైతే అమ్మ అయితే బోనం తీస్తుంది చూసారు కదా. అంటే మనం మొక్కుకున్న ప్రకారం బోనం తీయచ్చు, లేదు అంటే పక్కనే అంటే గుడి ముందరే, అంటే అమ్మవారి ముందరే పట్నం వేసిస్తారు.
ఇలా చాలా మనం మొక్కుకున్న ఎలా అంటే అలా పెట్టేసేయాలి అంతే. ఇదండి ప్రతి సంవత్సరం చాలా వరకు వెళ్తారు, అమ్మ వాళ్ళు కూడా వెళ్తారు. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదు, అంటే చిన్నతనంలో మ్యారేజ్ కాకముందు వెళ్ళాము, కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళలేదు. కానీ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇంకా అమ్మవారిని కూడా చూసేసేయండి, చాలా బాగుంటుంది. అక్కడ అస్సలు ఫొటోస్ తీయనియరు, అసలు ఫోనే పట్టనివ్వరు. కాకపోతే ఇదంతా ఎలా తీశారు అంటే ఇది బయటే కదా అండి, ఇంకా లోపల అసలు గుడి లోపల అస్సలు తీయనియరు. లోపల అమ్మవారి దగ్గర అయితే మొబైల్ చేతిలో కనిపించింది అనుకో అస్సలు అలో చేయరు మనల్ని కూడా. అందుకోసమైతే ఇదంతా తీసారు. ఏంటి అంటే తీసారు అంతే, కొన్ని జరిగిపోతాయి, ఇంకేం చేస్తాం, మీకోసమే కదా, మీకోసం చేయాలి అంటే ఈ మాత్రం చేయాలి అంతే. ఇక్కడికి అమ్మమ్మ తరపున వాళ్ళు కూడా చాలా వరకు వస్తారు, మామయ్య వాళ్ళు కూడా వస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ చూడండి ఎంత పవర్ఫుల్గా కనిపిస్తుందో, అమ్మవారిని చూస్తేనే ఇక్కడ గంభీరంగా ఉంటుంది. ఈ అమ్మని నమ్ముకున్న వాళ్ళని అస్సలు మోసం చేయదండి, ఇది మాత్రం గట్టిగా నమ్ముతాను. ఏంటి అంటే అమ్మ విషయంలో చాలా జరిగాయి, అందుకోసమే చెప్తున్నాను. ఇక తమ్ముడు వచ్చాక మళ్ళీ ఒక ట్రిప్ వేసుకోవాలండి, ఇంకా చాలా పెద్ద ట్రిప్ అదైతే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.